సర్కార్ కొలువులు కొట్టుడంటే అంత అలకటి పని కాదుల్లా. వందల జాబులకు లక్షల మంది పోటీ ఉంటారు. ఇరాం లేకుండా చదవాలే, పరీక్షలు రాయాలే. ఒక్కొక్క పని జాబు చిక్కినట్టే చిక్కి ఒక్క మార్కులో పోతుంటది. మల్లతాప కన్నా కొట్టాల్సిందని ఇంకింత గట్టిగా కూసుంటారు. కానీ కొందరు అట్లా కాదుల్లా. గింత కష్టపడి ఎవడు చదువుతాడని షార్ట్ కట్ రూట్లు దేవులాడుతుంటారు. గట్ల పోయినందుకే గిట్ల అయింది మరి. ఆర్మీల కొలువులిప్పిస్తామని 50 మందిని ఆగం పట్టించుడు గీ పనిమంతుడు. ఒక్కొక్కరి దగ్గర 4-6 లక్షలు గుంజి 2 కోట్లతోని పరారేండు. ఉండేది హైదరాబాద్ కొంపల్లిలా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ల కొలువు చేస్తా, యుద్ధ విమానాలు నడుపుతా అని ఐడి కార్డులో చూపించిండట. డిపార్ట్మెంట్ల పెద్ద పెద్దలు తెలుసు, మీకు సుత జాబులు పెట్టిస్తా అని చెప్పంగానే పోటీలు పడి పైసలు కట్టిండ్రట. గంత గుడ్డిగా ఎట్లా నమ్మిర్రంటే డబ్బులు ఇచ్చాక ఎగ్జామ్ రాయించాడు. ఎగ్జామ్ రాయించి హాల్ టికెట్ ఇచ్చాడు, పోలీస్ వెరిఫికేషన్ చేయించాడు, మెడికల్ రిపోర్ట్ తీసుకొచ్చాడు గాంధీ హాస్పిటల్ నుంచి. ఉత్తుత్తి పరీక్ష రాపిస్తే గదే నియం అనుకున్నారు. ఇక మీరు పాస్ అయినరు, జాబులు వచ్చినట్టేనే నమ్మించిండు. 2 రోజులైతే డ్యూటీలకు ఎక్కుడే అని చెప్పి రాత్రికి రాత్రే అవతల పడ్డాడు. ఇగేముంది, పైసలు కట్టినోళ్ళంతా లబ్బలబ్బ మొత్తుకుంటా స్టేషన్ కురుకొస్తే కేసు పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. అయినా కిరాణం దుకాణంలో సరుకులు లెక్క జాబులు అమ్ముతారని పబ్లిక్ నమ్మినంత కాలం గిసొంటోళ్ళు ముంచుతూనే ఉంటారు. పైలం మరి.